కరోనాలైనా ఖడ్గములైనా ఏదైనా సరే ఆయన మన పక్కన నిలబడినంతసేపు ఏది కూడా మనల్ని తాకనే తాగదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రతి విషయంలో కూడా మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, ప్రతి భయం ఎదురుగా ఉన్నప్పుడు ఈ భయము నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే మరణ భయాన్నే నేను దాటొచ్చాను. దాటలేదా? నువ్వు మరణాన్ని దాటి రాలేదా? చావుని ఎదురుగా ఎప్పుడు చూడలేదా? నేను చావుకి ఎంత దూరంలో చాలాసార్లు వెళ్ళా, చావుకి అతి సమీపంగా వెళ్ళొచ్చా. చావు అయిపోయింది అనుకున్నప్పుడు అద్భుతాన్ని నా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగునుగా. చావుకి అతి సమీపంగా వెళ్ళొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఈ చిన్న ఏం చేస్తాయండి? స్తోత్రం కలుగునుగా. అప్పుడు నువ్వు అనుకోవాలా, మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు, పునరుత్థానుడు, సశరీరుడు నా పక్కన ఉన్నాడు, నేను భయపడను, నా దేవుడు నా పక్కన ఉన్నాడు. కాబట్టి చిన్నదానికి పెద్దదానికి కాదులే కానీ ఎంత పెద్ద శ్రమ ఎదురొచ్చినా నా దేవుడు నా పక్కనే ఉన్నాడు. హల్లెలూయా.